వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో పూజా సమయంలో కర్పూరం ఎందుకు వెలిగిస్తారో తెలుసుకుందామా? హిందూ మతంలో పూజా సమయంలో ప్రజలు తమ ఇళ్లలో కర్పూరాన్ని వెలిగిస్తారు. పూజా సమయంలో ఇంటిలో కర్పూరాన్ని వెలిగిస్తే ఇంటిలో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుందని, అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. కర్పూరం నుంచి వెలువడే పొగ ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా చేస్తుంది. అనేక అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. పూజ, హవన లేదా హారతి సమయంలో కర్పూరాన్ని ఉపయోగించకపోతే పూజ అసంపూర్ణంగా ముగుస్తుందని పండితులు చెబుతున్నారు. దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి పూజా సమయంలో కర్పూరాన్ని వెలిగిస్తారని చెబుతారు. పూజా సమయంలో కర్పూరం వెలిగిస్తే అహంకారాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని పండితుల యొక్క మాట. కర్పూరాన్ని కాల్చటం వల్ల గాలిని శుద్ధి చేస్తుందని నమ్ముతారు. దీని నుంచి వచ్చే సువాసన గాలిలోని బ్యాక్టీరియా, వైరస్లను తొలగించడంలో సహాయపడుతుంది. దీనివల్ల మన చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. ఇంటిలో ప్రతిరోజు సాయంత్రం మట్టి పాత్రలో కర్పూరాన్ని వెలిగించి దాని పొగను ఇల్లంతా వ్యాపిస్తే ఇంటిలో దోషాలన్నీ తొలగిపోతాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కర్పూరాన్ని వెలిగించటం వల్ల ఇంటి యొక్క పితృదోషం నుండి కూడా విముక్తి చేస్తుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.